1 నుండి 14 ఆలోచన వరకు చదువుతాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వాడు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను వారి దారి పొడుగులను పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చిచుండిన వారును, జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చాలు. ఇక మనం చూస్తున్నాము, యేసయ్య గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తున్నారు. ఇది సమాధానం యేసయ్య ప్రకటించుటకు వచ్చారు. వచ్చే ముందు యేసయ్య యెరూషలేముని చూసి, ఓ యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద చేర్చినట్లుగా నేను ఎన్నో పర్యాయం నిన్ను చేర్చుకున్నాను, కానీ నీవు రక్షణ దినంలో స్వీకరించలేదు అన్నారు. ఈనాడు ఎన్నో పర్యాయం దేవుడు మనతో మాట్లాడుతున్నారు, యేసయ్య ఎరుగని వారితో మాట్లాడుతున్నారు. కానీ మనం యేసయ్య ఎందు నిమిత్తం వస్తున్నారని ఎరగక ఉన్నాం. ఎందుకు యేసయ్య గాడిద మీద వచ్చారంటే, ఆ దినములలో ఒక రాజు గాడిద మీద ఎక్కి తను ఒక దేశంలో ప్రవేశిస్తే తను సమాధానం కొరకు వస్తున్నారని అర్థం. రక్షణను ప్రకటించుటకు, పాపములను క్షమించుటకు, సమాధానాన్ని ప్రకటించుటకు యేసయ్య వచ్చారు. కనుక మనం ఈ వీడియోని చూస్తాం. యేసయ్య ముందు వెళ్ళేవారు, వెనక వచ్చే వారందరూ కూడా హోసన్నా, దావీదు కుమారుడు హోసన్నా అని చెప్పి యేసయ్యని స్తుతించుతా వచ్చారు. మనం కూడా యేసయ్యని స్తుతించాలి. ఈ ఊర్లో మనం మాత్రం పరిచయం చేస్తున్నప్పుడు ఈ ఊర్లో ఎన్నో పర్యాయం ఇలాగూ వీధి వీధికి తిరిగేవారు. ఈనాడు చాలా సంఘాలు ఉండటం వలన ఈ కార్యం చేయట్లేదు. ఉదయం కాలంలో లేచి మా దగ్గర పాత ఫస్ట్ టైం చేసిన ఫోటో కూడా ఉన్నాయి. అప్పుడున్న పిల్లలందరూ కూడా పెళ్ళి అయిపోయి పిల్లలు ఉంది వాళ్ళకి. ఆ చిన్న పిల్లలతో ఏదైనా వెళ్ళింది. కనుక మన దేవుని స్తుతించాలి. యేసయ్యని స్తుతించడం ఒక ఆశీర్వాదం. యేసయ్య చెప్పారు, ఈ చిన్న పిల్లలు స్తుతించకపోతే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నారు. కనుక మన యేసయ్యని స్తుతించుటకు అర్హులై ఉన్నాం. ఈ వీడియోని చూడండి.
నేను భయపడినట్టే జరిగింది. అక్కడ చాలా మంది వెళ్ళట్టున్నారు. ఇదే సమయం. దావీదు కుమారుడు మెస్సియా. దాని అర్థం మమ్మల్ని రక్షించు. మాకు దూరంగా ఉండండి. మీ గొడవ కూడా లేదు. మీరు మమ్మల్ని చెప్పడానికి చూస్తారు. గొడవను ఎవరు కోరుకుంటారు? జాన్ సి వారిని చెప్పలేమండి. నువ్వు తిరిగి వెళ్ళిపోతే నీ ప్రాణాలను కాపాడుకుంటావు. లేదు, మేము వెనక్కి వెళ్ళేది లేదు. ఆ పేపర్ నీకు కనిపిస్తున్నాయా? వారు ఆయన రాజు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ను నువ్వు రోజుగా ప్రకటించుకుంటే రోమా ప్రభుత్వం యుద్ధానికి వస్తుంది. నేను లోకరాజ కిరీటం గురించి మాట్లాడలేదు. నువ్వు గాడిదపై కూర్చున్నావు. ప్రవచనం తెలిసిన మాకు నీ ఉద్దేశం అర్థం కాదనుకుంటున్నావా? ఆయన ఏమంటున్నారు? మెస్సియా గురించి జరగే చెప్పిన ప్రవచనం, నీ రాజు నీతిపరులను రక్షించగలవాడు దీనుడునై గాడిదలకి నీ వద్దకి వస్తున్నారు. ఇంకా ఆ గాడిదను చూడలేదు. ఒకవేళ వారు దీనిని చూస్తే వాళ్ళు ఎదురు చూసేది నిజమవుతుంది. అది నిజమైంది. కనిపించడం లేదా? మీరు సంతోషించాలి. ఇదే సమయం. మనందరం రక్షింపబడతాం. దావీదు కుమారుడికి జయము. నేను బ్రతకలేదు, కానీ రక్షితం చేశాను. లాజరస్ లేకుండా గొడవ పరిస్థితులు మారిపోయాయి. పట్టణంలో యేసు సురక్షితం కాదు. మీ యోగులు ఆయన చౌకి అవుతాయి. మీకు అర్థం కావలేదా? నువ్వు బతకాలనుకుంటే నీ శిష్యులను ఆపముంచాడు. నేను వారికి చెప్పగలను, కానీ వారు మౌనంగా ఉంటే ఇక్కడ చుట్టూ ఉన్న రాళ్ళు కూడా కేకలు వేస్తాయి. తెలుసుకోండి. అవి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు కూడా శుభవార్త. ఇప్పుడు ఏం చేద్దాం? మనం వారి వెనుక నడిస్తే మనల్ని కూడా అనుసరణలో అనుకుంటా. నేనే గవర్నమెంట్
మనల్ని మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానన్నాడు. మనం తినడానికి చేపలు పట్టేవారు, ఇప్పుడు వారికి ఆత్మీయ ఆహారం ఇవ్వాలి. నేను ఎలా బోధించాలో నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడా ఇదే మంచి సమయం, చాలా మంది ఉన్నారు, అందుకే అది ప్రమాదం. దేని చెప్తున్నారు? అందరూ కొత్త వాళ్ళు. అందరూ కొత్త వాళ్ళని కాదు, స్నేహితులు, కుటుంబస్తులు. సందేహమే లేదు, వాళ్ళ ఇంటికి పంపించాలనుకునే వారిని కలుసుకుంటాం. కాసేపు ఇదంతా చూసి సంతోషించవచ్చు కదా. కాసేపు ఆయన వదిలే, ఆయనకు బాగాలేదు. అది నాకు తెలుసు. సౌమ్యుడు ఓకే. ఇక్కడ మీరు చూశారు కదా, ఇదే జరిగింది. ఎందుకు ఇలా మట్టలు పట్టుకొని చాలా సంఘంలో వీధి వీధికి తిరుగుతారంటే యేసయ్య సమాధానం ప్రకటించుటకు యెరూషలేములో ప్రవేశించారు. దాన్ని సంతోషంగా ప్రకటించుటకు ఇలాగూ మట్టలని పట్టుకొని హోసన్నా అనగా రక్షకుడు వచ్చారని అర్థం. మన మానవుల్ని రక్షించుటకు రక్షకుడు వచ్చారని అర్థం. హోసన్నా అనే దానికి అర్థం రక్షకుడు వచ్చారు, రక్షకుడు వచ్చారు. మనం కూడా రక్షించబడాలి. మన రక్షించబడలేని గుణములు అలాగే స్వభావములు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటి నుండి కూడా మనకు పరిపూర్ణమైన రక్షణను యేసయ్య అనుగ్రహించాలని మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. ఈ సమయంలో మనం నేర్చుకుంటున్న వాక్యం మనం ధ్యానించబోతున్నాం. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం తీసుకుంటాం. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 11వ అధ్యాయం 20వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానించబోతున్నాను. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం 20వ వచనం నుండి 31వ వచనం వరకు ధ్యానిస్తాం. 20వ వచనం చదవండి. విశ్వాసంను బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. చూడండి, ఇస్సాకు తను మరణించక ముందు అనగా తను మరణించబోతున్నానని అనుకున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము 21 సంవత్సరాల తర్వాతనే ఆయన మరణించారు. లెక్క ప్రకారం మనం చూస్తే తను ఏశావును పిలిచి ఇలాగ చెప్తున్నారు, నాకు వయసు అయింది కనుక నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా నువ్వు వేటాడి తీసుకురా, నేను భుజించి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పారు. కానీ మనం వాక్యంలో చదువుతున్నాము ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నారు. యాకోబుని తర్వాత లాబాన్ దగ్గర వారు మావయ్య ఇంటికి పంపించారు. లాబాన్ దగ్గర 21 సంవత్సరాలు ఆయన పని చేశారని మనం చూస్తున్నాం. పని చేసి తిరిగి వచ్చినప్పుడు కూడా ఇస్సాకు ప్రాణంతోనే ఉండాలని చెప్పి చూస్తున్నాం. ఆయన మరణించబోతున్నారని అనుకున్నారు, కానీ ఆయన అనుకున్నట్లుగా మరణించలేదు. ఆయన యాకోబుని ఏశావుని దీవించారు. దీవించినట్లుగానే జరిగింది. ఆనాడు తండ్రులు విశ్వాసముతో పిల్లల్ని దీవించేవారు. చివరి దీవెన అది అలాగనే జరిగేదంట. దానికి మనం చూస్తున్నాము ఇస్సాకు విశ్వాసముతో తన పిల్లల్ని దీవించారు. ఆ దీవెన అలాగే వాళ్ళ మీద నిలిచి ఉన్నది మనం చూస్తున్నాం. 21వ వచనంలో చూస్తాం. ఇది మనం చూసింది ఆదికాండం 27వ అధ్యాయం 28, 29లో మనం చూస్తున్నాం. 27వ అధ్యాయం 28, 29లో ఇస్సాకు యాకోబుని ఏశావుని దీవించే సంగతిని మనం చూస్తున్నాం. ఇప్పుడు 21వ వచనం చదువుతాం. విశ్వాసమును బట్టి
యాకోబు అవసాన కాలం మందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. యాకోబు తను మరణించే ముందు వాక్యంలో చూస్తున్నాము, తను పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నారు. ఇది ఆదికాండం 45వ అధ్యాయం 19 నుండి 17 నుండి 19 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఇక్కడ యోసేపు కుమారుని మనస్సే ఎఫ్రాయిముని పిలిచి వారిని దీవిస్తున్నారు. వారిని ఎలాగో దీవించారో అలాగే దీవెన నిలిచి ఉన్నది. విశ్వాసం ద్వారా, విశ్వాసంతో దీవించటం. యేసుక్రీస్తు నామములో నేను నిన్ను దీవిస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి పలికిన ఆశీర్వాదం అలాగే నిలిచి ఉన్నది. అదే మనం ఆదికాండం 48వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో చూస్తున్నాం. తర్వాత 49వ వచనంలో ఎలాగూ తను 12 మంది పిల్లల్ని ఎలాగూ దీవిస్తున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా దీవించిన తర్వాత ఆయన చేతిలో ఉన్న కర్ర మీద తన తలని పెట్టి అలా మరణించారంట. మరణం సమయమునకు ముందు ఎలాగూ మరణించబోతున్నాను అని అనుకొని ఎలాగూ ఈసాకు యాకోబుని దీవించారో అలాగనే యాకోబు వాళ్ళ పిల్లల్ని దీవిస్తున్నారు. మరణమునకు ముందు పిల్లల్ని ఒక్కొక్కరిని పిలిచి దీవించటం, వాళ్ళు ఎలా ఉంటారని దీవిస్తారో అలాగనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు జీవం మరణము మన నాలుకలో ఉంచారు కనుక అది మరణ సమయమునకు ముందు పిల్లల్ని దీవించే రీతిగా ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. ఇప్పుడు 22వ వచనం చదువుతాం. 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన సైన్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. చూడండి, యోసేపు ఇప్పుడు అగిత్తు దేశంలో రాజు తర్వాత స్థానంలో ఉన్నారు. యోసేపు కథని అందరికి తెలిసిందని నేను నమ్ముచున్నాను. యోసేపు బానిసగా అమ్మబడ్డారు. ఆయన చెరచాలలో ఉన్నప్పుడు ఇద్దరు కళని వివరించి చెప్పారు కనుక ఒక వ్యక్తి మరలా రాజు స్థానంలో రాజుకు పనిచేయటకు నిలబెట్టారు. ఆ వ్యక్తి రాజుకు కళ వచ్చినప్పుడు రాజుగారికి ఆ యోసేపుని గురించి చెప్పారు. ఇలా ఫలానా వ్యక్తి చెరచాలలో ఉన్నారు, నాకు కూడా చెరచాలలో ఉన్నప్పుడు కళ వచ్చినప్పుడు ఆ కళని వివరించి చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే జరిగినప్పుడు యోసేపుని రాజుగారు పిలిపించారు. యోసేపు రాజుగారి కళని విని వివరించి చెప్పారని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే వాక్యంలో యోసేపు ప్రవచనగా చెప్తున్నారు, మీరు ఖచ్చితంగా ఈ దేశం నుండి బయటకు వెళుతారు. మీరు వెళుతున్నప్పుడు నన్ను పాత పెట్టిన తర్వాత ఆ ఎముకని కూడా మీరు తీసుకెళ్ళాలి అని చెప్పి యోసేపు వాళ్ళకి ప్రవచనగా చెప్పారు. ఎందుకనగా యోసేపుని ఎరగని రాజు ఒకరు వచ్చారంట. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా 72 మంది అగిత్తు దేశంలోకి వచ్చారు. ఇప్పుడు వారు ఒక 24 లక్షల మందిగా వాళ్ళు మారిపోయారు కనుక వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్న వారికి యోసేపు చెప్తున్నారు, నిశ్చయముగా ఈ బానిసత్వం నుండి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకెళ్తారు. అప్పుడు నన్ను పాత పెట్టిన చోటు నుండి నా ఎముకల్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని చెప్పి విశ్వాసముతో పలికారు. దీన్ని ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనంలో మనం చదవగలుగుతాం. ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనంలో. ఇప్పుడు 23వ వచనంలో చదువుతాం. వీళ్ళందరూ కూడా ఎలాగ పలుకుతున్నారంటే మాటల్ని విశ్వాసంతో పలుకుతున్నారు. విశ్వాసం మనకున్న విశ్వాసం చొప్పున దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేస్తుంటారు. మనకి యేసయ్య పట్ల ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసాన్ని మన నాలుకతో పలకాలి. పలికినప్పుడు అది అక్షరాలుగా మనకు జరుగుతుంది. మనం ఎప్పుడు పలకాలి? ప్రార్థనలో పలకాలి. నాకు ఈ కార్యం చేస్తారు. మనం ఏ విషయం గురించి ప్రార్థన చేస్తామో ప్రార్థన చేసిన తరువాత నా ప్రార్థనని మీరు విన్నారని మేము నమ్ముచున్నాను, నాకు జవాబు ఇచ్చారు నేను నమ్ముచున్నాను, మీకు కృతజ్ఞతలు అని చెప్పి కృతజ్ఞతలతో మనం ప్రార్థన చేయాలి. అదే విశ్వాసం అనేది. క్రైస్తవులు వి వాక్ బై ఫెయిత్. మనం విశ్వాసంతో నడిచేవారు. మనకి ఏది కూడా తెలియదు, ముందు ఏం జరగబోతుంది, దేవుడు ఎలా నడిపించబోతున్నారు, దేవుడు ఎలా ఆశీర్వదించబోతున్నారు,
ఏది కూడా మనకు తెలియదు, కానీ విశ్వాసం మూలముగా మనల్ని యేసయ్య ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇప్పుడు 23వ వచనం చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాయనకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఇక్కడ మోసేని వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు దాచిపెట్టారంటే, సుందరంగా ఉన్నారంట, చాలా అందంగా ఉన్నాడు కనుక 3 నెలలు దాచిపెట్టారు. 3 నెలల తర్వాత వాళ్ళు దాచిపెట్టలేకపోయారంట. విశ్వాసం మూలముగా రాజుగారు ఆజ్ఞ ఏంటి, మగపిల్లలు అందరినీ చంపేయాలి ఐగుప్తు దేశంలో అని చెప్పి ఆజ్ఞయించారు. కానీ రాజుగారు ఆజ్ఞని కూడా పట్టించుకోకుండా ఆ బాబు సుందరుడుగా ఉన్నాడు కనుక ఆయన దాచిపెట్టి 3 నెలలు పెంచారంట. వాళ్ళకున్న ధైర్యం, వాళ్ళకున్న విశ్వాసం. క్రైస్తవులు కొన్నిసారి నిర్ణయం తీసుకున్నటకు విశ్వాసం కావాలి, నిర్ణయాలు తీసుకున్నటకు ధైర్యం కూడా కావాలి. ఒక నిర్ణయం తీసుకున్నటకు ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. అదే మోసే యొక్క తల్లిదండ్రులు అక్కడ చేశారని మనం చూస్తున్నాం. ఎంత కూడా విశ్వాసం ద్వారానే చేస్తున్నారు. తర్వాత మోసే జీవితంలో మనం చూస్తున్నాము, ఒక పెట్టెను చేసి దాంట్లో మోసేని ఉంచి నైల్ నదిలో అలా పంపించేస్తారంట. అది దాన్ని ఫరో యొక్క కుమార్తె వచ్చి స్నానం చేయడానికి వచ్చినప్పుడు దాన్ని చూసి ఆ పెట్టెని తీసి చూసినప్పుడు చాలా సుందరుడు, ఒక అందమైన కుమారుడు ఉన్నాడు. దాన్ని చూసి దాన్ని పెంచాలని ఆశపడింది. అప్పుడు మోసే యొక్క అక్క మిరియాం వచ్చి నేను పెంచుటకు ఒక ఆయన తీసుకురానా అని చెప్పి అడిగి సొంత తల్లినే తీసుకొచ్చింది. ఇప్పుడు ఫరో కుమార్తె డబ్బు ఇచ్చి పెంచమని చెప్పారంట. సొంత కుమారుడిని డబ్బు తీసుకొని పెంచారు. అంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చారు. కారణం కేవలం విశ్వాసం. విశ్వాసం ద్వారా 3 నెలలు కాపాడారు. ఆ బిడ్డని మరలా తల్లిదండ్రులు పొందుకున్నారు. ఇప్పుడు 24వ వచనం, దీన్ని నిర్గమకాండం 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో మనం చదవగలుగుతాం. మోసే ఎలా వాళ్ళు కాపాడారని చెప్పి నిర్గమకాండం 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఇప్పుడు 24వ వచనం చదువుదాం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపభోగముని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఇక్కడ మోసేని గురించి మనం చూస్తున్నాము. 24వ వచనంలో, బై ఫెయిత్ మోసెస్ when he had grown up refused to be called the son of Pharaoh's daughter. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలువబడుటకు ఇష్టం లేక ఆయన నేను ఒక అహిత్యుడిని, నేను ఒక ఇశ్రాయేలుడిని అని చెప్పి గ్రహించాడు. ఎందుకంటే తల్లి ఆ చిన్న 3-4 నెలలు బాబుగా ఆయన పెంచుతున్నప్పుడు నువ్వు ఒక అహిత్యుడు కాదు, నువ్వు ఒక ఇశ్రాయేలుడి, నువ్వు ఒక బానిసని అని చెప్పి పెంచడం వలన తర్వాత తీసుకొచ్చి మోసే యొక్క తల్లి ఫరో కుమార్తెకి అప్పగించాడు కుమారుడిని. ఎదిగిన తర్వాత ఆయన సకల విద్యను నేర్చుకున్నారు, జ్ఞానమును నేర్చుకున్నారు. కానీ ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడడానికి ఇష్టపడలేదంట. సామాన్యమైన బానిసలుగా పిలువబడుతున్న ఇశ్రాయేల్ ప్రజలతో తాను పోల్చుకున్నారు. నేను ఒక ఇశ్రాయేలుని, నేను ఒక బానిసని అని చెప్పి తాను తగ్గించుకున్నారు. మనకు ఒకవేళ ఒక ఉన్నతమైన వారు మనల్ని పెంచుతుంటే మన తల్లిదండ్రులు ఒక స్లమ్లో జీవిస్తున్నారు, వాళ్ళే నిజమైన తల్లిదండ్రులని తెలిస్తే మనం ఒక ధనవంతుల దగ్గర పెరుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు, నా నిజమైన తల్లిదండ్రులు స్లమ్లో పేదవాళ్ళుగా ఉన్నారు, బానిస బ్రతుకుతున్నారని వాళ్ళతో వెళ్ళి ఉండగలుగుతామా? మనం ఉండలేము. మనం అన్ని వసతులతో పెరిగినప్పుడు మనం వాళ్ళతోనే ఆ ధనం కలిగిన ఇంట్లోనే ఉండాలని ఆశపడతాం. కానీ మోసే రాజభవనంలో ఉండటానికి ఇష్టపడకుండా ఇశ్రాయేల్ ప్రజలతో బానిసలతో ఉండటానికి ఇష్టపడ్డారంట. అదే తగ్గింపు. యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా అలాగే వచ్చారు. యేసయ్య పరలోక రాజ్యంలో ఉన్నారు,
పరలోకంలో ఉన్న యేసయ్య ఈ లోకమునకు మానవుడిగా వచ్చినప్పుడు అలాగే వచ్చారు. తనకున్న వాటి అన్నింటినీ కూడా విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చారు. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మనకు అలాంటి తగ్గింపు మనసు ఉండాలి. మనం అందరినీ అంగీకరించగలగాలి. ఒక చిన్న వీడియోని చూశాను. ఒక కుమారుడికి వివాహం జరుగుతుంది. ఒక తల్లి వచ్చి నేను లోన వెళ్ళి పెళ్లి కుమారుడితో నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలని చెప్తే ఆమెను చూసి ఆమె వస్త్రాలను చూసి ఆమెను లోన పంపించట్లేదు. అప్పుడు ఆమె చెప్తుంది, పెళ్లి కుమారుడు ఒక తల్లిని నేను అని చెప్పి ఒక 2 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి అని చెప్పి ఎలాగోలా కుమారుడిని కలిస్తే కుమారుడు అరుస్తున్నాడు. నేను నీకు చెప్పాను కదా, ఇక్కడికి రాకూడదని నేను చెప్పాను కదా అని చెప్పి తల్లిని అరుస్తున్నాడు. అప్పుడు వివాహం చేసుకోబోతున్న ఆ వధువు వచ్చి, నీ తల్లినే నిన్ను కని పెంచి నిన్ను పెద్ద చేసిన తల్లినే నేను ఇంతగా అవమానపరుస్తున్నావు, వివాహంలోకి రాకూడదు, ఆమె వస్త్రంను బట్టి ఆమె పేదరికంను బట్టి నువ్వు రాకూడదని చెప్తే నిన్ను వివాహం చేసుకుంటే నన్ను కూడా నువ్వు అలాగే చేస్తావు కదా అని చెప్పగా ఆయన పశ్చాత్తాపడి అందరి ముందు తల్లిని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టారు. మనం చాలాసారి మనల్ని గొప్ప వాళ్ళతో పోల్చుకోవాలని ఆశపడుతున్నాం. నేను గొప్ప వ్యక్తిని, మనం గొప్పవారుగా ఉండాలని ఆశపడుతున్నాం. చిన్నవారిగా ఉండటకు ఆశపడట్లేదు. మేము పరిచర్యకి వచ్చే ముందు మేము ఒక్కటే ఆలోచన చేశాం, ఎక్కడ సేవ లేదో, ఎక్కడ సేవకులు లేరో అక్కడ వెళ్ళి సేవ చేయాలి. అలాగే ఈ ఊరికి మేము వచ్చాం సేవ చేయటకు. ఎంతోమంది ఇప్పుడు కూడా చెప్తుంటారు, మీరు ఇంగ్లీష్లో ఒక చర్చ్ సర్వీస్ ప్రారంభించవచ్చు కదా అని చెప్పి చెప్తుంటారు. ఎంతోమంది చెప్పారు మీరు ఆ ఊర్లో ఉండవద్దు, కానీ దేవుని ప్రేమ, దేవుని ఆశ మాలో సంఘం లేని చోట్లోనే సేవ చేయాలి అనేది ఆశ. మన హృదయంలో దేవుని ప్రేమ ఉంటే ఎక్కడైనా వెళ్ళి సేవ చేయగలుగుతాం. మనం ఎలాగైనా ఉండగలుగుతాం, ఎవరితో అయినా ఉండగలుగుతాం. దేవుని ప్రేమ మన హృదయంలో నింపినప్పుడు మాత్రమే మనకు అలాంటి ఆలోచన వచ్చింది. లేకపోతే దేవుని ప్రేమ లేకపోతే కులం గురించి గర్విస్తాం, డబ్బుని గురించి గర్విస్తాం. మోసే ఫరో ఒక గృహంలో భవనంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇశ్రాయేల్ ప్రజలతో తాను పోల్చుకొని ఇశ్రాయేల్ ప్రజలతో బానిసత్వంలో ఉండుటకు ఆయన ఇష్టపడ్డారని మనం చూస్తున్నాం. 25వ వచనంలో చూస్తున్నాము, చూసింగ్ రాదర్ టు ఎండ్యూర్ ఇల్ ట్రీట్మెంట్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దట్ టు ఎంజాయ్ ద పాసింగ్ ప్లెజర్ ఆఫ్ సిన్. పాపంలో ఆనందం ఉంది, పాపంలో ఒక సుఖం ఉందని చెప్పి ఈ వచనమే చెబుతుంది. పాపం భయంకరమైనది, పాపం మనల్ని నరకంలోకి నడిపిస్తుంది. కానీ పాపంలో కొంచెం సంతోషం కలుగుతుంది. దానికే ఆ కొద్దిసేపు సంతోషం కొరకు ఈనాడు భయంకరమైన పాపంని మానవులు చేస్తున్నారు. ఆ రాజభవనంలో ఉంటే ఆయనకు అన్ని సుఖభోగాలు ఉంటాయి, కానీ వాటిని కాదు అని చెప్పి తను బానిసలతో నలగొట్టబట్టకు, బానిస బ్రతుకులకు ఇష్టపడ్డారంట. ఈనాడు కొన్ని దేశంలో, ఏదో ఒక దేశం, ఆ దేశం పేరు నాకు గుర్తులేదు, కానీ ఆ దేశంలో 17 వయసు వరకు పిల్లలు సోషల్ యాప్ ఏమి యూజ్ చేయకూడదు అని చెప్పి ప్రకటించారు. దాన్ని కేరళ రాష్ట్రంలో కూడా పిల్లలు ఎవరు కూడా సోషల్ యాప్ యూజ్ చేయకూడదు, గేమ్ మొబైల్ ఆడకూడదు అని చెప్పి ఆర్డర్ పెట్టారు. ఎందుకంటే ఈనాడు మీరు ఆటోలో, మన సిటీలో ఆటో వెనక మీరు చూస్తే ఆస్టిసం పేరు గుర్తుకు రావట్లేదు, అంటే పిల్లలు మొబైల్ చూసి మొబైల్ చేతి నుండి తీసేసినా కూడా చెయ్యిని ఇలా అంటుంటారు. మొబైల్ ఉంటేనే అన్నం తింటారు, మొబైల్ ఇస్తేనే వాళ్ళు చెప్పిన మాట వింటారు. అలా పిల్లలు మారిపోయారు. దేనికి చూసినా గేమ్ ఆడటం. చిన్న వయసు నుండి ఒక అమ్మాయి వేరే దేశం నుండి ఇక్కడికి తీసుకొచ్చారంట తల్లిదండ్రులు. ఇక్కడ నుండి నేను రాను అని చెప్పిందంట. అమెరికా దేశం నుండి తీసుకొచ్చారు, నేను అమెరికాకి రాను, ఇక్కడే ఉంటాను అని చెప్తుందంట. కారణం ఏంటంటే బూతుల సినిమా, బూతులంతా కూడా, బూతుల పిక్చర్, బూతుల మూవీ అంతా కూడా భారతదేశంలో ఉచితం, కానీ అమెరికా దేశంలో దానికి డబ్బు చెల్లించాలంట.
తర్వాత ఆమె ఎందుకు అమెరికాకి రావట్లేదు, ఇక్కడే ఉంటానని చెప్తుందని ఆమెని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అని చెప్పినప్పుడు సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆమె చెప్పిందంట ఆటిజం. మీరు ఆటో వెనక చూస్తే ఆటిజం ట్రీట్మెంట్ గుంటూరులో చాలా ఆటో వెనక ఉంది. అంటే మొబైల్ ఫోన్ ఎక్కువ వాడుతున్న పిల్లలు మెదడు పని చేయట్లేదు, పిల్లలు వీధిలో ఆడుకోవట్లేదు, మొబైల్ ఫోన్లోనే ఆడుకుంటున్నారు. ఎంత ఆర్టిజం గురించి ఆ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి చాలా ఆటోలు నేను చూశాను. ఎంత కూడా ప్రజలు పాడవటానికి ఒక సుగంని దాంట్లో అడిక్ట్ అయిపోతున్నారు. పిల్లలు అన్నం తింటలేదని మొబైల్ ఫోన్ని చూపించడం, ఆ యూట్యూబ్లో ఏదైనా చూస్తేనే వాళ్ళు అన్నం తింటారు, లేకపోతే వాళ్ళు గేమ్స్ ఆడతారు. ఎంతోమంది పిల్లలు గేమ్స్ ఆడి ఆ గేమ్స్కి అడిక్షన్ అయ్యి చనిపోతున్నారు. బ్లూ వేల్లో ఒక గేమ్ వచ్చింది, ఆ గేమ్ని చూస్తున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే చంపటం వదిలిపెట్టారు, దాన్ని నిషేధించారు. మన భారతదేశంలోనే అది ఉండకూడదని బ్లూ వేల్ గేమ్ గురించి చాలా, ఆ బ్లూ వేల్ గేమ్ ద్వారా చాలా మంది పిల్లలు చనిపోయారు, తల్లిదండ్రులను కూడా చంపేశారు. ఇక్కడ మనం చూస్తున్నాము చాలా బూత్ సినిమా చూడటానికి చాలా అవకాశం. ఈనాడు గుంటూరు పట్టణంలో చూసారు ఎన్ని సినిమా థియేటర్లు మూయబడ్డాయని. గుంటూరులో ఎన్ని సినిమా థియేటర్లు మూయబడ్డాయి. ఏదో నాకు తెలిసిన వరకు 1-2 థియేటర్లు మాత్రమే తెరచి ఉందని అనుకుంటున్నాను. మిగిలిన థియేటర్లు అంతా మూసేశారు. మూసేయటమే కాక కొన్ని థియేటర్లని ఆ చోట నుండి పగలగొట్టేశారు కూడా. ఇక్కడ మనకు దారిలో చుట్టుకుండా వెళ్ళే దారిలో కూడా ఒక థియేటర్ చూసారా మూసేశారు. ఎందుకు సినిమా థియేటర్లు మూసేశారంటే ఓటీటీ వచ్చేసింది, ఇంట్లోనే కూర్చొని సినిమాని చూడవచ్చు, చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, ఎప్పుడు ఏం కావాలన్నా చూడవచ్చు. కనుక ఎవరు కూడా సినిమా థియేటర్కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలాగే కూర్చొని అవకాశంని చెత్తగా వాడుతున్నారు. అనగా లైంగికంగా వాళ్ళ తమ శరీరంని ఆత్మని పాడు చేసుకున్నారు, ఆత్మని పాడు చేసుకున్నారు. నరకం వెళ్తామని తెలియక దాన్ని పాసింగ్ ప్లసర్. ఇక్కడ మనం చూస్తున్నాము తెలుగులో ఏమని ఉందండి, 25వ వచనం. క్రీస్తు విషయమై ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అంటే కొంచెం సంతోషం. భవనంలో ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు, అందరు లోపడతారు, ఎలాగైనా జీవించవచ్చు. కానీ మోసే అది వద్దు నిర్ణయించుకున్నారంట. అలాంటి బ్రతుకు వద్దు నిర్ణయించుకున్నారంట. నేను కష్టపడతాను కానీ నేను పాపం చేయను. దానికే అననీయ, మిజాయేల్, అజరియా వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో పడేశారు రాజు. కానీ దేవుడు వాళ్ళకి తోడుగా అక్కడ వచ్చారంట. వాళ్ళని రాజుగారు బయట పిలిచారు, దేవుని కుమారులారా మీరు బయట రండి అని చెప్పి పిలిస్తే వాళ్ళ అగ్నిగుండం నుండి బయట వస్తే తల వెంట్రుక కూడా కాలిపోలేదంట, వాళ్ళు మంట వాసన కూడా లేదంట. అది యోసేపులో కనిపించింది. యోసేపు తన జీవితంలో అవకాశం వచ్చింది పాపం చేయటకు, అయినప్పటికీ కూడా తను దేవుని కృప వలన, దేవునికి భయపడటం వలన జయించాడు. తనలో ఎంత మాత్రం కూడా పాపము వాసనే కలగలేదు. కానీ ఈనాడు మనం ఎలా పాపం చేస్తున్నాం అంటే తల్లిదండ్రులు కళ్ళు కప్పేసి తల్లిదండ్రులు చూడనప్పుడు రహస్యంగా పాపం చేస్తున్నాం. అల్పకాల భోగం కొంచెంసేపు మాత్రమే, కానీ అది జీవితంని పాడు చేస్తాయి, అది నరకం తీసుకెళ్తాయి. యేసయ్య వచ్చినప్పుడు మనం ఎత్తబడము. ఈ లోకంలో భయంకరమైన శ్రమ ఉండబోతుంది. మనం కళ్ళారా చూస్తున్నాం, యుద్ధముల్ని చూస్తున్నాం. ఇది ఇంకా యుద్ధం జరుగుతాయి. తర్వాత ఒక భయంకరమైన కరువు రాబోతుందని మనం చూస్తున్నాం. భారతదేశంలో మాత్రం ఆకలితో 9 కోట్ల మంది చనిపోతారని ఒక సంవత్సరం క్రితం ఒక నివేదికను చెప్పారు. ఆకలితో 9 కోట్ల మంది భారతీయులు చనిపోతారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి అదే. మనం కరువు కాలంలో వెళ్ళబోతున్నాం, భయంకరమైన పరిస్థితి రాబోతుంది. కనుక మనం మారు మనసు పొందాలి. మనం కొద్దిసేపు సంతోషము కొరకు నేత్ర ఆశ అంటారు,
ఆ కళ్ళు ఆశ శరీర ఇచ్చలను నెరవేర్చుటకు చేసే పాపం అది నరకం తీసుకెళ్ళిపోతుందని మనం చూస్తున్నాం. మోసే దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారంట. నేను బ్రతికితే నేను ఇశ్రాయేల్ ప్రజల్లో కష్టపడి అయినా బ్రతుకుతాను, కానీ నాకు ఈ అల్పకాల సుఖం నాకు వద్దు అని చెప్పి నిర్ణయించుకున్నాడు. 26వ వచనంలో కన్సిడరింగ్ ద రిప్రోచ్ ఆఫ్ క్రైస్ట్ గ్రేటర్ రిచెస్ దెన్ ద ట్రెజర్స్ ఆఫ్ ఈజిప్ట్. నేను క్రీస్తు కొరకు నేను శ్రమ పడటం అది ఐగుప్తులో ఉన్న ధనము కంటే గొప్పది ఎంచారంట. ఫర్ యు వాస్ లుకింగ్ ఫర్ రివార్డ్. నేను దేవుడిచ్చే బహుమానం కొరకు నేను ఎదురు చూసి ఉన్నాను. నన్ను ఆశీర్వదించేది దేవుడు కనుక నేను దేవుడి కొరకు నేను వేచి ఉంటాను. ఆనాడు మోసే ఐగుప్తు దేశంలో ఉన్న సుఖభోగం కంటే నేను దేవుడిచ్చే బహుమానం కొరకు నేను వేచి ఉంటాను. నేను దేవుని బిడ్డను, ఎందుకంటే వాళ్ళ తల్లి పెంచి ఉంటారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడే మన దేవుడు, ఈ ఐగుప్తులు పూజిస్తున్న దేవుడు మన దేవుడు కాదని చెప్పి నేర్పించుంటారు. కనుక దేవుడి మీద మనసు ఉంచారు, దేవుడిచ్చే బహుమానం మీద మనసు ఉంచారు. కనుక ఆయన ఐగుప్తుడిగా పిలువబడడానికి ఇష్టం లేదంట. అదే మనం నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాల్లో, 1 నుండి 9 వచనాల్లో ఈ సంఘటనను చూస్తాం. 27వ వచనం చూస్తాం. బై ఫెయిత్ హీ లెఫ్ట్ ఈజిప్ట్ నాట్ ఫియరింగ్ ద wrath ఆఫ్ కింగ్, ఫర్ హీ ఎండ్యూర్డ్ as seeing him who is unseen. ఇక్కడ మనం చూస్తున్నాము. 27వ వచనం చదవండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఇచ్చెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చూడండి, ఆనాడు కూడా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్తున్నారు, కానీ ఒక రూపం లేదు, ఒక స్వరూపం లేదు. ఈనాడు క్రైస్తవులు చాలా మంది యేసయ్య బొమ్మల ఒక ఫోటోని పెట్టుకుంటున్నారు, సిలువ గుర్తుగా పెట్టుకుంటున్నారు. ఆనాడు ఏమీ లేదు, కంటికి కనపడదు, కానీ కేవలం విశ్వసించడం మాత్రమే. దేవుడు ఉన్నారు అని చెప్పి విశ్వసించడం మాత్రమే. యోసేపు చెప్తున్నాడు, పోతిఫర్ భార్య బలవంతం చేసినప్పుడు నేను ఎలా చేయగలుగుతాను, నా దేవుని ఎదుట ఈ పాపంని ఎలా చేయగలుగుతాను? దేవుని బొమ్మ లేదు, ఒక సిలువ ఆకారం లేదు, ఏమీ లేదు. ఆయన విశ్వసిస్తున్నది నన్ను దేవుడు చూస్తున్నారు, నేను ఎక్కడ ఉన్నా దేవుడు చూస్తున్నారు. కానీ ఈనాడు మనకు దేవుడి భయం లేదు, నన్ను దేవుడు చూస్తున్నారు అని చెప్పిన భయం లేక ఈనాడు క్రైస్తవులు జీవిస్తున్నారు. అదే ఆయన చూస్తున్నారు. మోసే జీవితంలో దేవుడు నన్ను చూస్తున్నారన్న విశ్వాసంతో ఐగుప్తు రాజు భయపడకుండా దేవుని విషయమే అక్కడ నుండి బయలుదేరి వెళ్ళారంట. తర్వాత 28వ వచనంలో చూస్తున్నాము. బై ఫెయిత్ he kept the Passover and the sprinkling of blood so that he who destroyed the firstborn would not touch him. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలీయులను పుట్టకుండు నిమిత్తము బయటకు వచ్చాడు. అతడు ఆన్ చేసే కొంచెం వేగం. 28 తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతని విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించింది. చూడండి, 28వ వచనంలో చూస్తున్నాము. ఇది నిర్గమకాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో మనం దీన్ని చూడగలుగుతాం. నిర్గమకాండం 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో దీన్ని గురించి మనం చూస్తున్నాం. ఐగుప్తుల మీద 10 వాదనల్ని దేవుడు తీసుకొచ్చారు, అనగా ప్లేగ్ని తీసుకొచ్చారు. 10వదిగా చివరిగా దేవుడు మగపిల్లలందరినీ చంపేశారు. ప్రతి ఇంట్లో ఉన్న మగబిడ్డని దేవుడు చంపేశారు. రాజభవనం నుండి సామాన్యమైన వాడి వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో మగబిడ్డని దేవుడు, అది ఆడబిడ్డైనా సరే మగబిడ్డైనా సరే, మొదటి బిడ్డని దేవుడు చంపేశారు. అయితే
ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏమని ఆజ్ఞయించారంటే ఒక గొర్రెని తీసి దాన్ని వధించి దాని రక్తంని ఇంటి తలుపు మీద వేసుకోమన్నారు. ఎవరి ఇంట్లో ఆ తలుపు మీద ఆ గొర్రె బిడ్డ రక్తం ఉందో ఆ ఇంట్లో సంచారం పిల్లల్ని చంపుతున్న దేవదూత ప్రవేశించకుండా తాటి వెళ్తారంట. దీన్ని విశ్వాసం ద్వారా చేశారు. అగిత్యులు కూడా చాలా మంది తమ ఇంటి గుమ్మం మీద రక్తంని గొర్రెని వధించారు, రక్తంని పోసిన వాళ్ళ ఇంట్లో కూడా దేవదూత ప్రవేశించకుండా వాళ్ళని తాటి వెళ్ళారని మనం చూస్తున్నాం. అనగా కేవలం విశ్వాసం. ఈనాడు ఎవరు యేసయ్య రక్తం చేత కడగబడి ఉన్నారో, ఎవరు జీవితంలో యేసయ్య ఉన్నారో వారందరినీ కూడా యేసయ్య రక్షిస్తున్నారు, పరలోక రాజ్యం చేర్చుటకు సిద్ధముగా ఉన్నారు. కేవలం ఇదంతా కూడా విశ్వాసం ద్వారానే మాత్రమే చేశారు. కేవలం విశ్వాసం ద్వారా. 29వ వచనం చదువుదాం. 29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రం మీద పడి నడిచిపోయిరి. ఇప్పుడు చూడండి, చదవండి. ఐగుప్తీయులు అలా చూసి మునిగిపోయారు. చూడండి, విశ్వాసం ద్వారా వాడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి బయటకు వచ్చారు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ముందు ఎర్ర సముద్రం వచ్చేసింది, వెనకేమో ఐగుప్తీయులందరూ కూడా అయ్యో మనం తప్పు పని చేశాం, ఇశ్రాయేల్ని మనం పంపించేస్తాం, ఇప్పుడు పొలం పని చేసే వాళ్ళు ఎవరు, బిల్డింగ్ కట్టే పని చేసేవారు ఎవరు, ఇంటి పని చేసేవారు ఎవరు, మనం తప్పు చేశాము వాళ్ళని పంపించి అని చెప్పి వాళ్ళని వెనక తీసుకొస్తామని ఐగుప్తు సైన్యం బయట వాళ్ళు వెనక వచ్చారు. ఇప్పుడు దేవుడు మోసే దగ్గర చెప్పారు, నీ చేతిలో ఉన్న కర్రని ఎర్ర సముద్రం మీద చాపు, అది రెండుగా చీలిపోవును, ఇశ్రాయేల్ ప్రజలు నడిచి వస్తారంటే వాళ్ళు ఆ సముద్రం రెండుగా చీలిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలు దాని మీద నడుచుకొని వచ్చారు, ఆ సముద్రం నడుచుకొని వచ్చారు. వెనక వచ్చిన అగిత్తులు కూడా మనం కూడా వాళ్ళు వెంట వెళతామని సముద్రంలో నడిచారు. ఇశ్రాయేల్ ప్రజలు సముద్రంని దాటిన తర్వాత మరలా నీళ్లు రెండు కూడా కలుసుకున్నాయి. ఇశ్రాయేల్ అగిత్తులు అందరూ కూడా అర్థమయ్యారు. కేవలం విశ్వాసం ద్వారా. విశ్వాసం ఉంటే దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేయగలుగుతారు. విశ్వాసం ఉంటే దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చేయగలుగుతారు. కానీ యేసయ్య చెప్పారు కదా, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో విశ్వాసంని కనుగొనునా అన్నారు. అనగా ఈ లోకంలో ఈనాడు విశ్వాసం లేదు. విశ్వాసులు అని పిలువబడుతున్న విశ్వాసులకు విశ్వాసం లేదు, సేవకులు అని పిలువబడుతున్న సేవకులకు విశ్వాసం లేదు. నిన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయన ప్రారంభంలో పరిచయం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన పైన ఉన్న పాస్టర్ గారు 75 రూపాయలు ఇస్తారంట ఇంటి అద్దెకి. కనుక నెలకు ఒకసారి చెన్నైకి వస్తారంట. ఆయన చెన్నైలో మీటింగ్కి వచ్చిన తర్వాత ఆ ఇల్లు అద్దెకి ఇచ్చిన 75 రూపాయలు తీసుకొచ్చి ఇల్లు అద్దె ఇస్తారంట. ఒకరోజు పాస్టర్ గారు చెప్పారంట, మీటింగ్ అయిపోయిన తర్వాత కాணிక పెట్లు లెక్క పెట్టలేదు కనుక వచ్చే నెల ఇస్తానంటే సరే అని చెప్పి వచ్చేస్తారంట. వచ్చిన తర్వాత ఆ ఇంటి ఆ 2 పోర్షన్ అంట, ఒక పోర్షన్లో అద్దె ఇల్లు, పక్క పోర్షన్లో ఓనర్ ఉంటారంట. ఆ ఇంట్లో ఆనాడు ఆ నెలలో శాలరీ రాలేదంట వాళ్ళ భర్తకి. కనుక ఆ ఓనర్ అమ్మ వచ్చి అడిగారంట పాస్టర్ గారిని, ఫాదర్ మీరు వచ్చే వారం మీరు అద్దె ఇస్తారు కదా, అద్దెని ఈ వారమే ఇచ్చేయండి, మీరు చెన్నైకి వెళ్ళి వచ్చారు కదా, మా భర్తకు జీతం రాలేదు అని చెప్పిందంట. వెంటనే ఆ పాస్టర్ గారు అప్పుడే చెన్నై నుండి వచ్చి చొక్కాని తీశారంట. ఆవిడ వచ్చి అడిగిందంట. అడిగిన వెంటనే అదే చొక్కాని మళ్ళీ వేసుకొని మళ్ళీ చెన్నైకి బయలుదేరి వెళ్ళారంట. ఆ పాస్టర్ గారు చర్చిలో చూసిన వెంటనే, ఏంటి థామస్ నువ్వు ఇంకా వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నావంటే, లేదు పాస్టర్ గారు నేను వెళ్ళాను, వెళ్ళి తిరిగి వచ్చాను. మా ఇంటి ఓనర్ అమ్మ అనుకుంటున్నారు నేను జీతానికి పని చేస్తున్నాను, ప్రతి నెల నేను చెన్నైకి వచ్చి తిరిగి వచ్చినప్పుడు అద్దె ఇస్తాను కనుక నేను అద్దె ఇచ్చే ఆ జీతం కొరకు నేను పని చేసుకున్నాను అనుకుంటున్నారు. కనుక నేను వచ్చే నెల నుండి మీ దగ్గర నుండి అద్దె తీసుకోను అని చెప్పి నేరుగా వచ్చి చెప్పి వెళ్ళాలని నేను వచ్చాను అన్నారంట. అనగా ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈనాడు విశ్వాసం లేదు. విశ్వాసం లేక దేవుని మీద విశ్వాసం లేక ప్రజలు ప్రార్థన చేయట్లేదు.
దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే ఎవరికైనా అద్భుతం చేస్తారు. ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ కుమార్తెని చూడటానికి, హాస్టల్లో ఉన్న కుమార్తెని చూడటానికి పర్మిషన్ తీసుకుందంట. కానీ కంపెనీలో పర్మిషన్ తీసుకుంది, సెలవు అడిగింది, వాళ్ళు సెలవు ఇచ్చారు, కానీ చేతిలో డబ్బు లేదంట. ఆమె కంపెనీ నుండి బయట వస్తే ముందు కాలువలో నీళ్లు పారుతుంది. ఆ నీళ్ళ మీద 100 రూపాయల కాగితం అలా ఆ నీళ్ళ మీద వస్తుందంట. వెంటనే ఆ కాలువలో ఉన్న ఆ 100 రూపాయల కాగితం తీసి దాన్ని కడిగి దాన్ని ఎండబెట్టుకొని ఆ డబ్బుతో కుమార్తెను చూడటానికి వచ్చిందంట. ఆమె పొద్దు నుండి ప్రార్థన చేస్తుందంట, అయ్యా నేను సెలవు అడిగాను, వారు సెలవు ఇస్తారు, కానీ నా దగ్గర డబ్బు లేదని ప్రార్థన చేస్తుందంట. దేవుడు అద్భుత కార్యాలను చేస్తారు, ఎవరికైనా చేస్తారు. మనం విశ్వసించాలి, దేవుడు అద్భుతం చేస్తారు అని చెప్పి ఏ విషయమైనా విశ్వసిస్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలను చేస్తారు. అదే యేసయ్య చాలా ఉదాహరణలు మనం చూస్తున్నాం. యేసయ్య చేసిన అద్భుతం అంతా కూడా నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును గాక అన్నారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఏదంటే విశ్వాసం ద్వారానే వాళ్ళు చేస్తారని మనం చూస్తున్నాం. ఐగుప్తీయుల్ని ఆ సముద్రం మింగివేసింది, కానీ ఇశ్రాయేల్ ప్రజలు విశ్వాసం ద్వారా ఎర్ర సముద్రంని దాటి వచ్చారు. 35 వచనంలో చదువుదాం. విశ్వాసంను బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. దీని గురించి మనం యెహోషువ 3వ అధ్యాయంలో చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తున్నాము. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే ప్రతిదినం కూడా 7 రోజులు, మొదటి రోజు ఒక పర్యాయం ఆ ఎరిగో పట్టణం చుట్టూ తిరిగి వస్తారంట. 2వ దినం ఒకసారి తిరిగి వస్తారంట. 7వ రోజు 7 పర్యాయం చుట్టూ తిరిగారంట. ఆ గోడ అలా కుప్పకూలిందంట, నేల మీద పడిపోయిందంట. కేవలం విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. దేవా ఈ కార్యమే నాకు చేయగలుగుతారని నమ్మాలి. క్రైస్తవ జీవితంలో విశ్వాసం కావాలి. నా జీవితంలో మీరు అద్భుతం చేయగలుగుతారని నేను నమ్ముచున్నాను తండ్రి. నేను 94వ సంవత్సరం మహారాష్ట్ర రాష్ట్రంలో సేవ చేస్తున్నాను. అప్పుడు పరిచర్యకు వెళ్ళి వస్తున్నప్పుడల్లా నేను ఒంటరిగా వెళ్ళి నేను బైబిల్ తీసుకెళ్ళి చదువుకుంటాను. ఇంగ్లీష్లో చదువుతాను, తమిళ బైబిల్ చదువుతాను. నేను సాధారణమైన ఒక మేనేజ్మెంట్ స్కూల్లో నేను చదివాను. మేనేజ్మెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ శాలరీ ఇస్తాయి, కానీ ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తుంటారు. మేనేజ్మెంట్ స్కూల్లోనే నేను చదివాను. తమిళ మీడియమే నేను చదివాను. నాకు ఇంగ్లీష్ అస్సలు ఒక ముక్క కూడా రాదు. నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు నేను అలా బైబిల్ చదివి నేను ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నాను. అక్కడ నేను ఉన్నప్పుడు శుక్రవారం రాత్రి ఉపవాస ప్రార్థన కనుక ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఇలాగ చెప్పేవాడిని, నేను బైబిల్ కాలేజీలో చదవాలి అని చెప్పేవాడిని. ప్రతి వారం కూడా అదే విషయం నేను చెప్తుంటాను. నేను అక్కడ 6 నెలలు ఉన్నాను. 6 నెలలు కూడా ప్రతి శుక్రవారం అదే మాటనే చెప్తాను, బైబిల్ కాలేజీలో చదవాలని చెప్పి. కానీ నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆ సంవత్సరం 96వ సంవత్సరం ఢిల్లీలో ఉన్నాను. సెమినార్ జరుగుతుంది, బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ టైంలో బయట వెళ్ళిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు కాలేజీలో ఒక కాలేజీ అప్లికేషన్ ఇస్తున్నారు, అక్కడ ఫ్రీగా చదివిస్తారంట అని చెప్పగా అప్లికేషన్ కొరకు నేను లోన్ వచ్చాను, అప్లికేషన్ ఆగిపోయింది అన్నారు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. తర్వాత నేను అక్కడ ఢిల్లీ నుండి తిరిగి నేను హాస్టల్కి వచ్చాను. హాస్టల్కి వచ్చిన తర్వాత నేను బైబిల్ కాలేజ్ చదవాలని చెప్పాను. అప్లికేషన్ రాయలేదు, ఇంటర్వ్యూస్ అటెండ్ చేయలేదు. డైరెక్ట్గా ఆగస్ట్ నెల నేను బైబిల్ కాలేజీలో వెళ్ళి చేరాను. బైబిల్ కాలేజీలో వెళ్ళి నేను చేరిన కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఒక వ్యక్తి వాక్యం చెప్పడానికి ముందు వచ్చి నిలబడితే నేను అడిగాను, ఈ వ్యక్తి ఎవరని చెప్పి అడిగితే ఇది ఈయనే ప్రెసిడెంట్, కాలేజ్ ప్రెసిడెంట్, ఈయనదే కాలేజ్ అని చెప్పారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఢిల్లీలో ఆ రోజు వాక్యం చెప్పింది ఆయనే. ఢిల్లీలో ఉచితంగా మా బైబిల్ కాలేజీలో చదివిస్తామని చెప్పి అప్లికేషన్ ఇచ్చింది ఆయనే. నాకు అప్లికేషన్ దొరకలేదు, నేను అప్లికేషన్ రాయలేదు, ఇంటర్వ్యూ అటెండ్ చేయలేదు. కానీ అదే బైబిల్ కాలేజీలో దేవుడు నన్ను తీసుకొచ్చి చేర్చడమే కాక 3 సంవత్సరాలకు కూడా
ఫుల్ ఫీజు కట్టి చదివాను. ఒక్కరోజు కూడా నేను పని చేసింది లేదు. అక్కడ ఫీజు కట్టకుండా ఫ్రీగా పనిచేసే చదివేవారు 6 రోజులు వారానికి పని చేయాలి. అలా కొంచెం తక్కువ డబ్బు కట్టేవారు, ఫీజు కట్టేవారు 5 రోజులు, ఇంకా కొంచెం ఎక్కువ కట్టేవారు 4 రోజులు. అలా డ్యూటీ ఇస్తారన్నమాట. నేను ఒక్కరోజు కూడా పని చేయకుండా 3 సంవత్సరాలు చదివాను. అంత మాత్రమే కాక ఎవరైనా నాకు డబ్బు పంపిస్తారు. కాలేజీ నుండి నాకు రిజిస్ట్రార్ పిలిచి నీకు ప్రతి నెల కూడా 300 రూపాయలు ఇవ్వమంటే ఎవరో డబ్బు పంపించాలని చెప్పి కాలేజీ నుండి నాకు ప్రతి నెల కూడా 300 రూపాయలు ఇస్తుంటారు నాకు సోపు అన్నీ కొనటానికి. నాకు మాత్రమే దేవుడు ఈ కార్యం చేశారు కాలేజీలో. ఆశ్చర్యం, కేవలం అద్భుతం. కారణం ఏంటంటే నేను బాగా ప్రార్థన చేసేవాడిని. నేను ఫైనల్ ఇయర్లో ఫీజు కట్టడానికి మార్గం లేకపోతే నేను పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాను. నేను హిమాచల్లో చేసి పంజాబ్లో పఠాన్కోట్ అనే ప్రాంతంలో ఉన్నాను. నేను మోకరించి ఇలాగ ప్రార్థన చేసేవాడిని. దేవా, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నేను పని చేయను, మీరు నాకు ఫుల్ ఫీజు కట్టాలి, నాకు స్ట్రైఫండ్ ఇవ్వాలని ప్రార్థన చేసేవాడిని. నా స్నేహితుడు అలెన్ జోసెఫ్ అని నా స్నేహితుడు చెప్పేవారు, ఇది ఏం ప్రార్థన అంటాడు. నేను చెప్పాను, దేవుడు చేస్తారు అన్నాను. నేను తిరిగి అక్కడ నుండి కాలేజీకి వెళ్ళినప్పుడు మా రిజిస్ట్రార్ చెప్పారు, నీకు ఎవరో ఫుల్ ఫీజు కట్టారు, ప్రతి నెల కూడా స్ట్రైఫండ్ ఇవ్వమన్నారు అని చెప్పారు. కొన్ని నెలల తర్వాత ఫైనల్ ఎగ్జామ్ వచ్చింది. అందరూ ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయాలి అని చెప్పేశారు. నేను మా రూమ్ నుండి నేను వెళుతున్నాను. సిక్ రూమ్లో ఒకటి ఉంటుంది, అన్ని గ్లాస్ ఉంటుంది. అక్కడ నా ఫ్రెండ్ కూర్చున్నాడు, తను ఏడుస్తున్నాడు. నేను లోన వెళ్ళాను. లోన వెళితే ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు పంజాబ్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇదే ప్రార్థన అని చెప్పాను కదా, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు. దేవుడు నాకు ఫుల్ ఫీజుని కట్టి నాకు స్ట్రైఫండ్ ఇచ్చేవారు. నాకు గ్రాడ్యుయేషన్కి ముందు అకౌంటెంట్ పిలిచి 3,000 రూపాయలు ఆయన ఇచ్చారు కాలేజీ నుండి. నీకు ఇచ్చిన మనీలో ఇదంతా మిగిలిన మనీ అని చెప్పి నాకు ఇచ్చారు. కేవలం ప్రార్థనే. ఎవరు ప్రామిస్ చేయలేదు, ఎవరు కడతారో తెలియదు. మోకరించి ప్రార్థన చేసేవాడిని. దేవా, మీరు అద్భుతం చేయండి ప్రభువా, నా అవసరతలు తీర్చండి. కేవలం విశ్వాసం ద్వారానే. మనం పాటలు పాడిన తర్వాత మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, అప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. ఇలా సడన్గా ఈ చర్చ్ని కేవలం 72,000 రూపాయల చేతిలో ఉంది. కేవలం 72,000 రూపాయల చేతిలో ఉంది. ఆ 72,000 రూపాయలతోనే ఈ చర్చ్ పనిని ప్రారంభించాను. దేవుడు 24 లక్షలతో చర్చ్ బిల్డింగ్ ఇచ్చారు. 4 నెలల్లో చర్చ్ని ఈ పని అంతా పూర్తి చేసే కృపను ఇచ్చారు. కేవలం ప్రార్థనే. మనకు విశ్వాసం ఉండాలి. దేవుడు అద్భుతం చేస్తారని విశ్వాసం ఉండాలి. ఎరిగోని చుట్టూ తిరిగారంట, అదే ఏమి చేయలేదు. ఎరిగో అలా గోడ అంతా కుప్పకొలిపోయిందంట. మన విశ్వాసం ఉండాలి మన జీవితంలో. విశ్వాసముతో ఏం ప్రార్థన చేస్తామో దేవుడు చేస్తారు. నాకు ఇది చేయండి ప్రభువా, నా కుమార్తె జీవితంలో ఇది చేయండి ప్రభువా, నా కుమారుడు జీవితంలో ఇది చేయండి ప్రభువా, నా చదువు విషయంలో ఇది చేయండి ప్రభువా, నా జీవితంలో అద్భుతం చేయండి. మనం ఎప్పుడైతే విశ్వాసంతో అడుగుతామో దేవుడు నిశ్చయంగా కార్యం చేస్తారు. అదే విశ్వాసం అనేది. చివరి వచనంలో చదువుతాం. 31వ వచనంతో ఈ దినం మనం ముగిస్తాం. 31వ వచనంలో చదువుతాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎడుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. చూడండి, ఇక్కడ రాహాబ్ ఒక స్త్రీని గురించి రాయబడింది. ఆమె ఒక వేసి అంట. ఆ రాహాబ్ వేసి అని చెప్పి ఎరిగో పట్టణంలో ఉన్న రాజుగారు కూడా తెలుసా అంట, అందరికీ తెలుసా అంట. ఆమె వ్యభిచారం చేసి జీవిస్తుందని చెప్పి ఇక్కడ దేవుడు చూడటానికి పట్టణంలో వచ్చిన 2 ఉన్నారు. వాళ్ళు రాహాబ్ దగ్గర వచ్చి చెప్తున్నారు, మేము ఇశ్రాయేల్ ప్రజలు, మమ్మల్ని వెతికి ఇప్పుడు ఎరిగో పట్టణంలో సైనికులు వెతుకుతున్నారు అని చెప్పి మేము ఈ పట్టణంలో చూడటానికి వచ్చామంటే రాహాబ్ చెప్తుంది, మీ గురించిన భయం ఎరిగో అంతా కూడా ఉన్నది అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా దాచిందంట. దాయటం వలన ఎరిగో పట్టణం ఎప్పుడైతే కూలిపోయిందో ఇలాగ చెప్పారు ఆ రాహాబ్కి, నీ ఇంటి కిటికీ మీది ఒక ఎర్ర తాడుని కట్టు,
ఎప్పుడైతే దేవుడు ఎరిగో పట్టణంని మా చేతిలో ఇస్తారో ఈ ఇంట్లో ఉన్న వారందరినీ మేము కాపాడుతామని చెప్పి మాట ఇచ్చి వెళ్ళారు. వారికి దేవునికి భయపడింది. ఒక వ్యభిచారం జీవితం జీవిస్తున్న రాగా, ఒక వేశ్య రాగా, కానీ దేవుడిని విశ్వసించింది. ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు, ఇశ్రాయేలు దేవుడు చేసిన పనిని చేస్తాను విశ్వసించింది కనుక రక్షించబడింది. మన జీవితంలో అలాంటి విశ్వాసం కావాలి. నన్ను ఆశీర్వదించుటకు దేవునికి సాధ్యం, నా కుటుంబాన్ని ఆశీర్వదించుటకు దేవునికి సాధ్యం. మేము 2012 సంవత్సరం ఇలాగ ప్రార్థన చేసేవాళ్ళం. అయ్యా, 1 సెంటు స్థలం ఎక్కడైనా ఇవ్వండి ప్రభువా, అక్కడ గుడిసైనా వేసుకొని ఉంటాం. ఎందుకంటే నేను ఒక పరిచయంలో ఉండేవాడిని. ఆ పరిచయం నుండి వాళ్ళు సహాయం చేయటం ఆపేశారు. ఇళ్ళు అద్దె 3,500 కట్టాలి, ఏం చేయాలో తెలియదు. ఒకే ప్రార్థన, దేవా 1 సెంటు ఇల్లైనా ఇవ్వండి ప్రభువా, 1 సెంటు స్థలమైనా ఇవ్వండి ప్రభువా. కానీ తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు సొంత ఇల్లునే ఆశ్చర్యంగా ఇచ్చారు. మన దేవుడు నమ్మదైన దేవుడు, మనం నమ్మవచ్చు, విశ్వసించాలి. ఏ విషయం అయితే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామో యేసయ్య అద్భుత కార్యం చేస్తారు. నమ్మాలి, ఇంట్లో మోకరించాలి. ఇంట్లో ఎవరు లేనప్పుడు మోకరించాలి. ఇంట్లో మోకరించి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. భర్త మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి. పిల్లలు మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి. పిల్లల చదువు కొరకు, మనసంధానం కొరకు ప్రార్థన చేయాలి. నన్ను దీవించండి ప్రభువా, నా భర్త నరక వెళ్ళటానికి వీల్లేదు, నా పిల్లలు నరక వెళ్ళటానికి వీల్లేదు. భారతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. నన్ను దీవించండి ప్రభువా. నేను ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నా అప్పుడే తీర్చండి ప్రభువా. అయ్యా, నాకు కరెంటు బిల్లు కట్టాలి, నాకు అది కట్టాలి, ఇది కట్టాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో యేసయ్య అద్భుత కార్యాన్ని మన జీవితంలో చేస్తారు. మనకు విశ్వాసం ఉండాలి. యేసయ్య అద్భుతంగా చేస్తారు. నమ్మేవాడికి, నువ్వు నమ్మితే నమ్మేవాడికి సమస్తం సాధ్యం అన్నారు. ఒకవేళ మీ భర్త దేవుని ఇష్టపడట్లేదా, తాగుతున్నారా, లేదు సంపాదించింది ఇంటికి తీసుకురావట్లేదా, మీ పిల్లలు మాట వినట్లేదా, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయండి. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయండి. నా బిడ్డకు మారు మనసునివ్వండి ప్రభువా, రక్షణనివ్వండి ప్రభువా అని కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి. యేసయ్యా, నేను విశ్వాసంతో అడుగుతున్నాను, మనుషుల్ని మార్చే దేవుడు మీరు మాత్రమే కదా యేసయ్యా. నా కుటుంబంలో ఉన్న వారిని రక్షించండి ప్రభువా, నా కుటుంబానికి రక్షణ కావాలి యేసయ్యా. ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుతం చేస్తారు. రాగా ఏం చేసిందంటే వాళ్ళ తల్లిదండ్రులు, తోపుట్లు ఎంతమంది ఇంట్లో పడతారో అందరినీ వాళ్ళ ఇంట్లో చేర్చుకుందంట. అందరినీ దేవుడు కాపాడారు. కేవలం విశ్వాసం. అవిధేయులైన ప్రజలు, ఆ ప్రజలందరినీ గురించి అవిధేయులైన ప్రజలు చెప్తుంది. ఎరియో పట్టణంలో ఉన్న ప్రజలు అవిధేయులు, కానీ అవిధేయుల మధ్యలో ఆమె విశ్వసించింది, దేవుని మాటను విశ్వసించింది. యేసయ్య అద్భుతం చేస్తారు. నమ్మాలి. పిల్లల జీవితంలో చదువు రావట్లేదా? నాకు కూడా ఒకప్పుడు చదువు వచ్చేది కాదు, భయంకరమైన బుద్ధు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడిని, జ్ఞానం కొరకు ప్రార్థన చేసేవాడిని. నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా. యేసయ్య ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. బైబిల్ యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం 1వ అధ్యాయం 5వ వచనంలో చదువుతున్నాం. జ్ఞానంలో కొదువుగా ఉన్నవారు ధారాళంగా ఇచ్చే దేవుని అడగవాలని సెలవించి ఉంది. దేవుని అడగాలి. చదవటానికి కూర్చునే ముందు క్లాస్ రూమ్కి వెళ్ళిన వెంటనే ప్రార్థన చేయాలి. యేసయ్య, నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభువా, నాకు అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి. బుక్ తీసిన వెంటనే ప్రార్థన చేయాలి. చదువు ముగించిన వెంటనే ప్రార్థన చేయాలి. యేసయ్య, నేను ఏదైతే కష్టపడి చదివానో అదంతా నాకు జ్ఞాపకం ఉండేటట్లుగా చేయండి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో, విశ్వాసంతో చేయాలి, ప్రార్థన చేస్తామో యేసయ్య అద్భుత కార్యం చేస్తారు. విశ్వాసం అంటే పోయిన వారం నేను చెప్పిన అదే మాటని చెప్పి నేను మోగిస్తాను. యేసయ్య నడిచి వెళుతున్నారు. చాలా మంది యేసయ్యని వెంబడిస్తున్నారు. అందరూ యేసయ్యని తాకుతున్నారు. కానీ ఒకే ఒక స్త్రీ వచ్చి యేసయ్య వస్త్రపు చెంగునే ముట్టింది. యేసయ్య నుండి శక్తి బయలుదేరి వెళ్ళిందంట. చాలా మంది తాకుతున్నారు యేసయ్యని, కానీ ఒక స్త్రీ విశ్వాసంతో యేసయ్యని తాకింది. యేసయ్య నుండి శక్తి బయలుదేరి వెళ్ళిందంట. అదే విశ్వాసం. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నమ్మాలి. నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో, నేను ఏదైతే అడుగుతున్నానో దాన్ని యేసయ్య నాకు ఇస్తారని నమ్మాలి.
నేను ప్రార్థన చేసే వాటికి యేసయ్య జవాబు ఇస్తానని నమ్మాలి. అదే విశ్వాసం. అప్పుడు మన విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉండగలుగుతాం. మనల్ని కూడా పరలోకం చెప్పింది విశ్వాసంతో ఈ పిల్లలు జీవిస్తున్నారని. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ఒక 2 నిమిషాలు ఎవరికి వారు ప్రార్థన చేయండి. యేసయ్య నాకు విశ్వాసం ఇవ్వండి, నేను ప్రార్థన చేయండి. యేసయ్య నాకు విశ్వాసం ఇవ్వండి. నేను ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రభువా. నేను నమ్మాలి. నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో వాటిని నేను నమ్మాలి. నాకు సహాయం చేయండి. మేము ఎంతో మందిని గురించి మేము ధ్యానించాము. అందరూ కూడా విశ్వాసం ద్వారానే సమస్తం పొందుకున్నారని మీ వాక్యం సెలవిస్తుంది కదా. నాకు విశ్వాసం ఇవ్వండి ప్రభువా, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. మా నాన్న తాగుతున్నారు ప్రభువా, మా నాన్న మారాలి యేసయ్య నేను మారలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి, నన్ను మార్చండి. యేసయ్య నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి. ప్రార్థన చేసే వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభువా. మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటకు నాకు సహాయం చేయండి. ఎవరికి వారు ప్రార్థన చేయండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మాకు విశ్వాసం దయచేయండి. విశ్వాసంతో ప్రార్థించుటకు సహాయం చేయండి. విశ్వాసంతో జీవించుటకు సహాయం చేయండి. అయ్యా, మీరు గొప్ప దేవుడు యేసయ్య. మీకు విధేయత చూపించినప్పుడు, మీ వాక్యములకు విధేయత చూపించినప్పుడు మా జీవితంలో మీరు అద్భుతంగా చేస్తారని మేము నమ్ముచున్నాం. మమ్మల్ని కనికరించండి, మాకు కృప చూపించమని, విశ్వాసం కలిగిన వాళ్ళుగా మా జీవితంలో మార్చమని, మా హృదయం నిండా విశ్వాసం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి మనల్ని ఆశ్రమించుగాక.